హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మనకి రావడం జరిగిందనమాట. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్ట్కి అయితే రావడం జరిగింది. అండర్ గ్రాడ్యుయేట్కి త్వరలో రాబోతుందన్నమాట. సో ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ పోస్ట్కి అయితే వచ్చింది. సో ఎప్పటి నుంచి అప్లై చేయొచ్చు అంటే ఈ రోజు సెప్టెంబర్ 14th నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 13th వరకు మనకి అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, సో ఎగ్జామినేషన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అసలు మనకి టోటల్ పోస్ట్ ఎన్ని ఉన్నాయంటే 8113 ఉన్నాయండి. ఇందులో ఏ పోస్ట్ ఉన్నాయి చూడండి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 1736 పోస్ట్ ఉన్నాయి. ఏజ్ వచ్చేసి ఏజ్ లిమిట్ 36 ఇయర్స్ వరకు ఉంది. అండ్ మెడికల్ స్టాండర్డ్ చూసుకోండి B2 అని మెన్షన్ చేశారు. ఇవేంటో కూడా ఒకసారి మనం చూద్దాం. స్టేషన్ మాస్టర్ A2 994 పోస్ట్ ఉన్నాయి. సేమ్ ఏజ్ లిమిట్ అయితే అన్నిటికీ 36 ఇయర్స్ వరకు ఉంది. ఎందుకు యాక్చువల్గా అయితే 33 వరకే ఉండేది, బట్ 3 ఇయర్స్ COVID-19 వల్ల ఇంక్రీజ్ చేయడం జరిగిందనమాట. సో గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఒక 3000 పోస్ట్ ఉన్నాయి, అన్నిటికంటే ఎక్కువ. A2 ఉంది. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ C2 ఉంది 1507. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ C2 ఉంది. మెడికల్ స్టాండర్డ్ 732. సో టోటల్ 8113 పోస్ట్ ఉన్నాయి. సరే, ఒకసారి మనం చూద్దాం. ఏంటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక ఆర్ఆర్బీకి మాత్రమే మీరు అప్లై చేయగలరు. ఏదో ఒక ఆర్ఆర్బీకి అప్లై చేయొచ్చు అనమాట మీరు. ఓకేనా, ఏదో ఒక జోన్కి మాత్రమే మీరు అప్లై చేయగలరు అని క్లియర్గా మెన్షన్ చేశారు. మోర్ దాన్ 1 జోన్ అప్లై చేస్తే మాత్రం మీకు అన్నీ కూడా క్యాన్సిల్ చేసేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. సరే, అసలు ఎలా ఉంటుంది షార్ట్ లిస్టింగ్ అనేది కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఓకేనా, సో ఏముంటుంది, స్టేజ్ 2 CBTకి 15 times వేకెన్సీస్ పిలుస్తూ ఉంటున్నారు. ఫస్ట్ CBT 1 ఉంటుంది, తర్వాత CBT 2 ఉంటుంది, తర్వాత మనకి టైపింగ్ టెస్ట్ కొన్నిటికి ఉంటుందన్నమాట. ఒకసారి ఆ క్లియర్గా డీటెయిల్స్ అయితే చూద్దాం. 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. సరే, ఆ మెడికల్ స్టాండర్డ్స్ ఇందాక మనం మాట్లాడుకున్నాం A2 A3 B2 C2 అని. వాటిని చాలా క్లియర్గా చూసుకోవాలండి. A2 వచ్చేసి ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. క్లియర్గా చూడండి. డిస్టెంట్ విజన్ వచ్చేసి 6/9 6/9 వితౌట్ గ్లాసెస్ ఉండాలి. నియర్ విజన్ వచ్చేసి SN 0.6 0.6 వితౌట్ గ్లాసెస్ ఉండాలి. అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్ అండ్ మయోపిక్ విజన్. వీటన్నిటికి కూడా టెస్ట్లు పాస్ అవ్వాలి. అలాగే A3 చూసుకుంటే 6/9 6/9 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అని మెన్షన్ చేశారు. పవర్ ఆఫ్ లెన్సెస్ నాట్ టు ఎక్సీడ్ 2D. 2D కంటే పవర్ మించి ఉండకూడదని మెన్షన్ చేశారు. అలాగే సేమ్ పైన నియర్ విజన్కి సేమ్ ఏమున్నాయో అవే ఉన్నాయి. B2కి చూసుకోండి. డిస్టెంట్ విజన్ వచ్చేసి 6/9 6/12 అంట, విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. ఇవి కూడా ఒకసారి మీరు చదువుకోండి క్లియర్గా. C2 అంటే ఏంటి, డిస్టెన్స్ విజన్ 6/12 నిల్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. సో ఒక్కసారి ఎవరికైనా సరే ఐ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాత్రం ఒక్కసారి క్లియర్గా ఈ డీటెయిల్గా చూసుకోండి. ఏ పోస్టులకి ఎవరు ఎలిజిబుల్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందాక మెన్షన్ చేశారు కదా మనకి, అవునా, ఇక్కడే మెన్షన్ చేశారు. B2 ఏంటి, A2 ఏంటి, C2 ఏంటి, ఏ పోస్టులకి ఎవరు ఎలిజిబుల్ అనేది. ఓకే, అలాగే ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. చూసుకోండి, ఎవరైతే లాసిక్ సర్జరీ ఆర్ ఎనీ అదర్ సర్జరీ చేసుకున్నారో రిఫ్రాక్టరీ ఎర్రర్కి, వాళ్ళు A2 A3 పోస్టులు ఉన్న వాటికి ఎలిజిబుల్ కాదు అని క్లియర్గా మెన్షన్ చేశారు. A2 A3 దేనికి ఉన్నాయి, A2 A3 చూడండి. A2 వచ్చేసి స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, వీటికి ఎలిజిబుల్ కాదు అంటున్నారు. ఓకేనా, అదే ఎవరైనా సరే ఆ లాసిక్ సర్జరీ అండర్గోన్ అయితే లేదా ఇంకో సర్జరీ ఏదైనా సరే అయితే B2 C2కి ఎలిజిబుల్ అవుతారంట ఆ పోస్ట్కి. సో రిమైనింగ్ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు, కానీ A2 A3 ఉన్న పోస్టులకి ఎలిజిబుల్ అవ్వరని క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ కనుక మీకు ఐ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఏమైనా లేజర్ ట్రీట్మెంట్స్ ఏమైనా జరిగితే, లేజర్ ట్రీట్మెంట్స్ అయినా ఇంకా ఎలాంటి సర్జరీస్ అయినా జరిగితే మాత్రం మీరు ఒకసారి దీన్ని కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. ఓకేనా, సో ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 36 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంది. మనకి ఇక్కడ ఏ డేట్ ఆఫ్ బర్త్కి లాస్ట్ అవుతుందో కూడా కేటగిరీ వైజ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. OBC నాన్ క్రీమీ లేయర్కి ఒక 3 years, SC STకి 5 years, ఇలా మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే PWBD ఫిమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు SC ST మైనారిటీ కమ్యూనిటీస్, అలాగే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. బట్ ఆ 250 రూపీస్ కూడా మీరు CBT 1 రాసిన తర్వాత
మీరు క్లియర్గా అప్లై చేసేటప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్గా ఇవ్వాలండి, ఏం మిస్టేక్ లేకుండా. దానికి రీఫండ్ అనేది జరుగుతుంది ఎప్పుడు CBT1 ఎగ్జామ్ రాసిన తర్వాత. అలాగే మిగతా అందరు క్యాండిడేట్స్ కూడా 500 పే చేయాలి, వాళ్ళకి 400 రివర్స్లో వస్తుంది. ఎప్పుడు CBT1 రాసిన తర్వాత, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT1 రాసిన తర్వాత వస్తుంది అనమాట. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. అండ్ మనం లాస్ట్ డేట్ కూడా ఆల్రెడీ మనం చూసుకున్నాం. అండ్ డీటెయిల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి కూడా మనం చూద్దాం. చాయిస్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి తెలుగులో కూడా ఎగ్జామ్ ఉందండి, తెలుగు కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మెయిన్గా అయితే ఇంగ్లీష్లో ఉంటుంది డిఫాల్ట్గా, మీరు అక్కడ తెలుగు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, తెలుగులో కూడా వస్తుంది. బట్ ఏమైనా సరే డిస్ప్యూట్ జరిగితే మాత్రం ఇంగ్లీష్ క్వశ్చన్నే తీసుకుంటాము అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ అసలు CBT1లో ఏముంటుంది? టోటల్ డ్యూరేషన్ 90 మినిట్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ ఒక 40 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్, రీజనింగ్ ఒక 30 క్వశ్చన్స్, టోటల్ 100 క్వశ్చన్స్, 90 మినిట్స్ ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అలాగే CBT2లో ఏముంటుంది? టోటల్ 90 మినిట్సే టైము, 50 జనరల్ అవేర్నెస్, 35 మ్యాథమెటిక్స్, 35 రీజనింగ్, టోటల్ 120 క్వశ్చన్స్, 120 మార్క్స్ అనమాట. ఒక్కొక్క మార్క్. సేమ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత టైపింగ్ స్కిల్ టెస్ట్ మనం చూసుకుంటే ఇంగ్లీష్ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్, హిందీ అయితే 25 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అంతమందిని పిలవడం జరుగుతుంది. సో ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు, ఫైనల్గా గూడ్స్ ట్రైన్ మేనేజర్కి చూసుకుంటే CBT1, CBT2 అనేది అన్నిటికీ ఉంటాయండి. CBT1, CBT2 అనేది అన్నిటికీ ఉంటాయి. అలాగే మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అన్నిటికీ ఉంటాయి. బట్ ఇక్కడ మీరు చూసుకుంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్ కేవలం CBT1, CBT2 అంతే. ఇంకా టైపింగ్ స్కిల్ టెస్ట్ కానీ ఇంకేమీ ఉండవు. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అలాగే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, క్లియర్గా టైపిస్ట్ అని ఉందిగా, వాళ్ళకి CBT1, CBT2 తర్వాత టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి కూడా ఇంక ఏముండదు అనమాట, ఓన్లీ CBT1, CBT2. కానీ చూసుకోండి, స్టేషన్ మేనేజర్కి మాత్రం CBT1, CBT2 అయిపోయిన తర్వాత CBAT అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా సెపరేట్గా ఉంటుంది. ఇది కేవలం ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందని మాత్రం క్లియర్గా మెన్షన్ కూడా చేశారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది సెపరేట్గా ఉంటుంది అనమాట వీళ్ళకి. ఓకేనా? టైపిస్టులకి అయితే టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, స్టేషన్ మాస్టర్కి మాత్రం కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందని మెన్షన్ చేశారు. సో అసలు ఏంటి, ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అసలు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం ముందు మనం. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ చూస్తే డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, డిగ్రీ కావాలంటున్నారు. సో వీటన్నిటికీ డిగ్రీయే కావాలంటున్నారు, స్టేషన్ మాస్టర్కి, గూడ్స్ ట్రైన్ మేనేజర్కి. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, టైపిస్ట్ అని దేనికైతే ఉందో డిగ్రీతో పాటుగా టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ కావాలి అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. చూసుకోండి, ఏ పర్సన్స్ ఎలిజిబుల్ అవుతారు అవ్వరు అనేది కూడా మనకి డిజబిలిటీ PWBD క్యాండిడేట్స్ గురించి స్పెషల్గా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ మెడికల్ స్టాండర్డ్ కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇవి చూడొచ్చు, పే స్కేల్ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. సో నెక్స్ట్, ఓకే, అన్ని RRBs, చాలా RRBs ఉన్నాయి కదా, అన్నిట్లోని నేను ఇక్కడ పోస్ట్ చూపించట్లేదండి. మీకు ఒకవేళ వేరే జోన్కి అప్లై చేద్దాం అనుకుంటే మీరు ఒకసారి చూడొచ్చు. కానీ మన పక్కనున్న వాటిని ఒకసారి జనరల్గా చూపిద్దామని చూపిస్తున్నాం. RRB బెంగళూరు అయితే 496 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్, భువనేశ్వర్ అయితే 758 ఉన్నాయి, సికింద్రాబాద్ చూసుకోండి 478 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్. ఓకేనా? చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 25 ఉన్నాయి, స్టేషన్ మాస్టర్ 10 ఉన్నాయి, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 279 ఉన్నాయి, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 141 ఉన్నాయి, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 14 ఉన్నాయి. చూసుకోండి, మీరు ఏ జోన్కైనా అప్లై చేయొచ్చు. బట్ చూసుకోండి, మీ కేటగిరీ వైజ్ కానీ లేకపోతే మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి? సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా తప్పకుండా కింద కామెంట్ చేయండి. చూసుకోండి, ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇందులో ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. సో మేబీ నెక్స్ట్ రాబోతున్నది అనుకుంటాను, అందులోని ఏదైనా నోటీస్ కింద రిలీజ్ చేస్తారు. సో అప్పుడు మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.